2022 2023కు నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి ఒక నివేదిక ఆధారంగా మీ బీజేపీ ఫలిత రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే 65,000 మంది మహిళలపై దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. ఇది ఎందుకు అవుతుంది అంటే అండి, ఒక కారణం అంటూ ఉండదు. మామూలుగా సామాజిక కారణాలు కూడా చాలా ఉంటాయి, సొసైటల్ కారణాలు ఉంటాయి. రాష్ట్రాలకు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫండింగ్ కావచ్చు, ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే మీరు ఏం చెప్తారు? అసలు అది మహా తప్పు అంటున్నాను నేను. మీరు ఇది ఒక పెద్ద ఫేక్ న్యూస్. అది ఫేక్ న్యూస్ స్టార్ట్ చేసింది కేటీఆర్ గారు, నాకు బాగా తెలుసు. ఇవ్వలేదు 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 అని వారికి తెలియకపోవచ్చు. మేము మీకు ఇప్పుడు ఒక విషయం అందరికీ చెప్తాను, మీ ప్రేక్షకులకు కూడా తెలియాలి ఈ విషయం. గత కేసీఆర్ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ మేడం? అర్బన్ మినిస్టర్ కూడా వచ్చి కేటీఆర్ యూస్ టు ప్యాట్ హిస్ బ్యాక్, యు డన్ అ గ్రేట్ జాబ్ అని. సో ఏంటంటే ఒకటో రెండో మంచి చేసినప్పుడు మనం పొగుడుతాం. కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇద్దరు ముఖ్యమంత్రులలో మీకు ఏం తేడా కనిపించిందంటే ఏం చెప్తారు? ఫ్రీ బస్సెస్ వల్ల ఉద్యోగం చేసే స్త్రీలకి అన్యాయం జరిగింది. ఒక అమ్మాయి పంజగుట్టలో ఎక్కి ఎస్ఆర్ నగర్లో దిగింది ఊరికే, ఓకే, ఎంజాయ్ చేయడానికి. సో సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, అత్తమామలను చూడడానికి వెళ్తున్నారు. కరుణా గోపాల్ గారు ఇప్పుడు ఏదో తెలంగాణలో పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేసి బాగా ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు నిజం మేడం? మై ఇంటెన్షన్ ఈజ్ నాలాంటి వాళ్ళు విత్ మై కైండ్ ఆఫ్ కేక్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను మీ సంజయ్. పట్టుదల ఉంటే సాధించని లేదు అని నిరూపించడానికి మన ముందున్న గెస్టే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేషనల్ మహిళా పాలసీస్ మీద ఆమె ఇన్ఛార్జి ఉన్నారు బీజేపీ గవర్నమెంట్లో, మోడీ గవర్నమెంట్లో. ఆమె ఎవరో అంటే కరుణా గోపాల్ గారు. ఈమె ఒక ఉన్నతమైన ఫ్యామిలీలో ఒక ఐఏఎస్. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చేసి పొలిటికల్కు రావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది, నిజంగా పొలిటికల్లో ఆమె ఏం చేయాలనుకుంటుంది అనే అంశం మీద మాట్లాడడానికి కరుణా గోపాల్ గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. కరుణా గోపాల్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త పరిచయం. అవును, బీజేపీలో మీరు ఎంతకాలం నుంచి పనిచేసినా కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కరుణా గోపాల్ ఎవరు అనే చర్చ బలంగా సాగుతుంది. ఈ పేరు తమిళనాడుకు కొద్దిగా అటాచ్ అయి ఉంటుంది. నిజంగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మా వ్యూవర్స్ చెప్పగలుగుతారా? సో గోపాల్ అంటే మీరు తమిళనాడు అనుకుంటున్నారు, కానీ అది మా హస్బెండ్ పేరు నుంచి తీసుకున్నాను, గోపాల్ కృష్ణ. ఓకే. సో నేను యాక్చువల్లీ మేము తెలుగు వాళ్ళమే. నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్లో. మా నాన్నగారు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆ తర్వాత మా బ్రదర్ కూడా ఐఏఎస్ఏ. నా పెళ్ళి అయ్యే సమయంలో మా ఫాదర్ ఇన్లో ఈ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీలా ఉండేవారు, ఆయన ఐఏఎస్. అయితే మీరు ఇంతకుముందు ఒక ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పారు, ఆవిడకి ఐఏఎస్ ఆఫీసర్స్ ఫ్యామిలీ కానీ ఇక్కడికి వచ్చే ఆవశ్యకత అన్నారు. అంటే వాట్ ఈస్ ద నీడ్ టు జాయిన్ పాలిటిక్స్ అన్నట్టు అన్నారు కదా. నేను మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. యాక్చువల్లీ ఐ వాజ్ బేర్లీ 17 అనుకోండి. కానీ మాకు చిన్నప్పటి నుంచి వీ యూజ్డ్ టు హ్యావ్ సెవరల్ డిస్కషన్స్ అనమాట. ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్, లైక్ హీ వాజ్ అ బ్యూరోక్రాట్. సో పాలసీ డెసిషన్స్ ఎలా తీసుకుంటారు, హౌ డస్ బ్యూరోక్రసీ వర్క్, అవన్నీ ఆ డిస్కషన్స్లో ఏం తెలిసేది అంటే యాజ్ అ బ్యూరోక్రాట్ యూ ఇంప్లిమెంట్ ద పాలసీ, పాలసీ చేసేవాళ్ళు పాలసీ మేకర్స్ వేరుంటారు, దే ఆర్ పాలిటీషియన్స్. సో మనం పాలసీ తయారు చేయాలి అంటే యూ షుడ్ నెసెసర్లీ బీ ఇన్ పాలిటిక్స్. సో నాకు ఇంప్లిమెంటేషన్ మీద నమ్మకం ఉన్నా, పాలసీ చేయాలనే తపన ఉంది నాకు. అండ్ దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూఆర్ ఇన్ పాలిటిక్స్. మనం పాలిటిక్స్లో ఉంటే తప్ప అవ్వదు. అదే కాకుండా కొద్ది గొప్ప ఒక చిన్న లింక్ కూడా ఉంది, పొలిటికల్ లింక్. అదేంటంటే మేము మచిలీపట్నంలో మా అమ్మగారి నాన్నగారు డాక్టర్ కస్తూరి సీతాపతిరావు అని ఉన్నారు. వారి కజినే డాక్టర్ పట్టాభి సీతారామయ్య. సో వారు మరి పట్టాభి సీతారామయ్య గారు వెరీ పొలిటికల్ లీడర్, వెరీ టాల్ లీడర్ అనుకోవచ్చు కదా ఆయన. ఎగ్జాక్ట్లీ. సో ఆయన మరి మా ఇంట్లోనే ఉంటుండేవారు. ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడంతా వీళ్ళందరూ కలిసే ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. సో దట్స్ వై నా ఫ్యామిలీ ఏంటి అంటే ఫ్రీడమ్ ఫైటర్స్
ఐఏఎస్ ఆఫీసర్స్ అట్లా చెప్తాం. ఇప్పుడు చాలా పార్టీస్ ఉన్నాయి, నేషనల్ పార్టీస్, కాంగ్రెస్ ఉంది, బీజేపీ, రకరకాల పార్టీస్ ఉన్నాయి. ఓన్లీ బీజేపీని ఎంచుకోవడానికి రీజన్ ఏమంటే? అసలు బీజేపీ ఐడియాలజీ నాకు చాలా ఇష్టము. నేను ఐఎమ్ నాట్ న్యూ టు పాలిటిక్స్. అంటే నేను ఫర్ ఇన్స్టెన్స్ నేను గత 30 ఏళ్ళగా నేను ప్రొఫెషనల్ లాగా పనిచేశాను. ఓకే. నాకు కాంగ్రెస్ నుంచి వాటి నుంచి సంకేతాలు వచ్చేవి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం. మీరు వీఆర్ లుకింగ్ ఫర్ అ లోక్సభ ఫేస్ ఓకే అట్లా అని. ఎందుకంటే నేను నా ప్రొఫెషనలీ నేను చాలా అచీవ్ చేశాను కనుక. ఇప్పుడు ఢిల్లీలో అట్లా ఈ పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్లో మాట్లాడుతుంటే లాట్ ఆఫ్ లీడర్స్ యూస్ టు సీ మీ లైక్ చాలా టైమ్స్లో పెద్ద పెద్ద మినిస్టర్స్తో కూడా ఐ షేర్డ్ ప్లాట్ఫామ్ ఎప్పుడో. సో ఐ వాజ్ అన్ అర్బన్ ఎక్స్పర్ట్ విత్ ద వరల్డ్ బ్యాంక్, తర్వాత విత్ ఏషియన్ డెవలప్మెంట్ విచ్ ఇయర్ మేడం ఇది? 2004. ఓకే ఓకే. సో వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, డిఫిడ్ ఆఫ్ యూకే, డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యూకే అండ్ యుఎస్ఎయిడ్. ఓకే. సో లెక్చర్స్ ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఇచ్చే లెక్చర్స్ అంతా దే ఆర్ సబ్జెక్ట్ లెక్చర్స్. ఓకే. సో మన అంటే టీచర్ అని మీరు పరిగణించక్కర్లేదు, లెక్చర్స్ ఇస్తాం. ఎందుకంటే మనం పని చేసామనుకోండి, ఓకే, ఒక రీఫార్మ్ ప్రోగ్రాంలో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. వాటర్ సెక్టర్ ఉంది. ఇప్పుడు మనకి వాటర్ హైదరాబాద్ లో పెద్ద ప్రాబ్లం కదా. వాటర్ కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రాదు. స్లమ్స్ లో అసలే రాదు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వి వర్క్ ఇన్ ద వాటర్ సెక్టర్ అంటాం. అంటే వాటర్ ని కంటిన్యూస్ గా ఎట్లా ఇప్పించాలి, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఎట్లా ఉండకూడదు. సో ఈ వాటిలో అన్ని పనిచేసినప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే మనకి వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అంటే హౌ టు రన్ అ యూటిలిటీ. సో బేసిక్గా ఏంటంటే ఇవన్నీ మనం ఒక గవర్నెన్స్కి బాగా పట్టుంది నాకు. సో దిస్ ఇస్ హౌ ఐ లైక్ టు సీ మై సెల్ఫ్ వర్కింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ గవర్నెన్స్. సో లాస్ట్ సో మెనీ ఇయర్స్. సో ఇవన్నీ చేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అడుగుతారు, మ్యామ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ అ రీఫార్మ్ ప్రోగ్రామ్? అప్పుడు వాళ్ళకి మేము చెప్తాం, మేము ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇలా జరిగింది, సో మీరు మీ సిటీస్కి వెళ్ళినప్పుడు అలా చేయండి అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. దాన్నే టీచింగ్ అంటే. మీరు వాళ్ళకి గైడ్ చేయడానికి టీచింగ్ అంటారు. ఓన్లీ క్లాస్ రూమ్లో ఉండేసే టీచింగ్. జస్ట్ ఎస్. తర్వాత మీరు బీజేపీలోకి ఇప్పుడు ఎంట్రీ ఎలా వచ్చిందంటే? అది 2014లో ఏమైందంటే, ఒకసారి మన జనరల్ ఎలక్షన్స్ ముందు పీయూష్ గోయల్ గారు, పీయూష్ గోయల్ గారు, వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ వచ్చారు ప్రచారం చేయడానికి. సో ఆ మీటింగ్కి వెళ్ళాను నేను. వెళ్తే లేదు ఇక్కడే హైదరాబాద్లోనే. ఇన్ఫ్యాక్ట్ ఒక ట్విట్టర్లో నేను పెట్టాను కూడా, గోయింగ్ ఫర్ బీజేపీ మీటింగ్ అని. ఆ ఫోటో కూడా ఉంది ఇంకా. సో వెళ్ళి ఇలాగే ఫస్ట్ రోలో కూర్చున్నాను. నా పక్కన అందరూ చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ కూర్చున్నారు. అందులో సో ఆయన పీయూష్ గోయల్ గారు లెక్చర్ ఇస్తున్నారు. ఇన్ దాట్ హీ సెడ్, ఆయన స్పీచ్లో ఒక మాట అన్నారు, మ్యాక్సిమం గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్ అని. మోడీ స్లోగన్ అది అని ఆయన మాట్లాడుతుంటే నా పక్కన కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ, మ్యామ్ ఇట్స్ యాజ్ ఇఫ్ యు ఆర్ స్పీకింగ్, అంటే మీరు మాట్లాడుతున్నట్టుంది. ఎందుకంటే నేను కూడా ఇన్ మోస్ట్ ఆఫ్ మై టాక్ ఐ సే దీస్ థింగ్స్ ఓన్లీ. సో మీరు ఎట్లా తర్వాత దెన్ హౌ కమ్ యూఆర్ అవుట్ ఆఫ్ బీజేపీ అని అడిగారు. ఇంకా అట్లా కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఆ పక్కన ఉన్న ఆయనేమో వెంకయ్యనాయుడు గారికి చెప్పారు, షీఈ్ అ వెరీ కేపబుల్ లేడీ అండ్ ఆవిడ్ని మీరు బీజేపీ బయట ఎందుకు ఉంచారు, మీ దగ్గర తీసుకోండి అన్నారు. అంటే వారు అన్నారు. తర్వాత కాల్ వచ్చింది అక్కడ ఆయన ఆఫీస్ నుంచి, ఏమ్మా చేరతావా అని. సో అప్పుడు నేను ఒక రోజు పట్టింది ఆలోచించి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించి నేనే డెసిషన్ తీసుకున్నాను, ఇంకెవరికి చెప్పలేదు. సో పర్లేదు, నాకు ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. 2022-2023కు నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి ఒక నివేదిక ఆధారంగా మీ బీజేపీ ఫలిత రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే 65,000 మంది మహిళలపై దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. వీటిపైన ఇలాంటి పాలసీస్ పైన మీరు ఎప్పుడు స్టడీ చేయలేదా? ఈ స్టడీ ఇదే అసలు మేము స్టడీ చేసేది. ఇన్ఫ్యాక్ట్ యుడ్ బి సర్ప్రైజ్ టు నో, మన ఎన్సీఆర్బి డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం చూస్తే యాక్చువల్లీ క్రైమ్ రేట్ ఈస్ కమింగ్ డౌన్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఆయన ఏం చేశారంటే, ఉత్తరప్రదేశ్లో పూర్వం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను యాక్చువల్లీ నా మోస్ట్ ఆఫ్ మై వరల్డ్ బ్యాంక్ అసైన్మెంట్స్ ఉత్తరప్రదేశ్లో, అంటే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళేవాళ్ళం. ఉత్తరప్రదేశ్కి కార్లోకి వెళ్ళాలి ఒక్కదాన్ని అంటే ఎంత భయపడేవాళ్ళం. ఇప్పుడు ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్ అసలు. ఎందుకు అంటే మన యోగి గారు ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్
ఆయన ఒక శ్రీ శక్తి ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. ఆ శక్తి ప్రోగ్రామ్ ఈజ్ సో పవర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద కన్సల్టేషన్స్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇదేంటంటే దిస్ ఈజ్ అ ఆల్ రౌండ్ 360-degree ప్రొటెక్షన్ ఫర్ విమెన్. అందుకనే మీరు ఇప్పుడు అక్కడ హులిగన్స్ లేరు, చాలా మందిని పంపించేశారు. ఆ తర్వాత సో ఏంటంటే క్రైమ్ రేట్ తగ్గింది. మీకు ఇంకొక విషయం చెప్పాలి నేను ఇక్కడ, తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణలో పెరిగింది. అంటే ఈ మధ్యలో ఏంటంటే మనం పూర్వం బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుండేవారు, మా చాలా బెస్ట్ పోలీసింగ్ అని. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమీ లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మొన్న చూసారు కదా, ఆవిడ్ని మా ఏబీవీపీ ఆవిడని ఇట్లా జుట్టు పెట్టి ఈడ్చుకొని వెళ్ళారు. అదేం ఫ్రెండ్లీ పోలీసింగ్. అయితే క్రైమ్ ఈజ్ గోయింగ్ అప్. బాగా ఫెనామినలీ హై రేట్స్ ఆఫ్ క్రైమ్ ఉంది ఇప్పుడు మనకి. ఒకటి మేడం, దేశవ్యాప్తంగా ఓకే తెలుగు రాష్ట్రాల్లో మనం మాట్లాడుకుందాం, అది ఒకటి. ఇప్పటికి 25 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, 26కు పైగా. కానీ ఎక్కడ చూసినా, ఏ స్టేట్లో చూసినా కూడా, మధ్యప్రదేశ్ తీసుకోండి, హిమాచల్ ప్రదేశ్ తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ఈ మహిళలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు చేసిన స్టడీ ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? మీరు చూడండి, యాక్చువల్లీ ఫస్ట్ ఫ్యాక్ట్ కరెక్షన్ ఇస్తారు. మాది కన్నా ఇవాళ వెస్ట్ బెంగాల్ చూసారా మీరు? అక్కడ వెస్ట్ బెంగాల్లో ఏమవుతుందో మీరు చూసారు. వెస్ట్ బెంగాల్ ఈజ్ అన్బిలీవబుల్లీ హై, క్రైమ్ రేట్ ఈజ్ వెరీ హై. ఇది ఎందుకు అవుతుంది అంటే అండి, ఒక కారణం అంటూ ఉండదు. మామూలుగా సామాజిక కారణాలు కూడా చాలా ఉంటాయి, సొసైటల్ కారణాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మన చేతిలో కొన్ని ప్రతిదీ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అనుకుంటాం మనం. కానీ వాళ్ళకి యాక్సెస్ టు చెడు మూవీస్ కానీ, వాళ్ళకి ఏదైనా పోర్నోగ్రఫీ కానీ ఇవన్నీ చూడగలిగారంటే వాళ్ళకి యాక్సెస్ ఉందనుకోండి. ఇప్పటికీ మనం చాలా బ్లాక్ చేసాం మన దేశంలో. ఎన్ని బ్లాక్ చేసామంటే వేరే కంట్రీస్లో ఉన్న యాక్సెస్ అసలు మనకి లేదు ఇప్పుడు ఇండియాలో. సో ఇటువంటి యాక్సెస్ ఉండబట్టి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. రెండోది ఏంటంటే ఇట్స్ అబౌట్, నేను ఎప్పుడు ఒక విషయం చెప్తాను, క్రైమ్ని అందరం అయ్యాక మనం పనిష్ చేస్తాం, కానీ ప్రివెంటివ్. నేను మా ట్విట్టర్లోకి వెళ్ళి చూడండి, నేను అట్లీస్ట్ ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ ట్వీటెడ్ టు మన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీజీ. ఫర్ ఎవ్రీథింగ్ ఐ రిపీటెడ్లీ సే, మ్యామ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ క్రైమ్. మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దానికి చాలా రకాలు చేస్తున్నామండి. మీకు ఒకటి, మనం ఒక రకమైన యాప్స్, ప్రతి ఒక్కరికి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, సో అది యాప్ అనమాట. మనం బద్దకించకుండా యాప్ మనం వెళ్ళంగానే ఆన్ చేసేసుకుంటే ఇట్ విల్ ట్రాక్ ఎవ్రీథింగ్. అండ్ ఈ మధ్యలో కొత్తగా వచ్చింది ఏంటంటే నీకు లొకేషన్, అంటే యూ క్యాన్ షేర్ యువర్ ప్రెజెన్స్ విత్ సమ్ 7 known people అట్లాగా. సో ఇవన్నీ ఉండబట్టి బాగుంది. తెలంగాణలో మీరు చూసారు హాకై అని పెట్టారు, అవును, కానీ అది సరిగా పనిచేయలేదు. అది నాకు తెలుసు, ఎందుకంటే మేము టెస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో కొన్ని విషయాల్లో తగ్గాలండి. ఒకటి ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్. ఒకటి మీకు ఒక విషయం చెప్తాను, ఇది మీరు బాగా మీ ఆడియన్స్కి బాగా తెలియాలి ఈ విషయం. ఆడవాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఎవరో ఎప్పుడు హస్బెండ్స్ కొట్టడము, ఎవరో ఒకళ్ళు కొట్టడం. అది ఎందుకు జరుగుతుంది అంటే ఆవిడకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల. నువ్వు వెళ్ళిపో ఇంట్లోంచి, నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను వదిలేస్తే రోడ్డు మీద పడిపోతావు, ఇట్లాంటి మాటలు అంటూ ఉంటారు. మోడీ గారు ఏం చేశారంటే దీనికి ఆవాస్ యోజన అని చెప్పి చక్కగా ఇల్లు కట్టించారు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించి. కాంగ్రెస్ అప్పుడు ఎన్ని కట్టారు తెలుసా? 8 లక్షలు మాత్రమే కట్టారు. 8 లక్షలు నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే నేను ఆ కాంగ్రెస్ టైంలో కూడా పని చేశాను. అంటే టోటల్ ఇండియా వైజ్ 8 లక్షలు. 8 లక్షలు. ఓకే. మాకు 4 కోట్లు. ఓకే. అంటే 4 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు 3 కోట్లు పైన కట్టేశాము. కట్టేసి ఇవి డిస్ట్రిబ్యూట్ చేశాక పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఆడవారి మీద జరుగుతుంది, ఆడవారి పేరు మీద. అప్పుడు ఏమవుతుంది, రైట్స్ మొత్తం మహిళలకు ఉంటాయి. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అనే ఛాన్స్ లేదు, నేను కొట్టే ఛాన్స్ లేదు. సో డొమెస్టిక్ వైలెన్స్ యాక్చువల్గా కిందకు వచ్చింది. సో ఏంటంటే అండి, గుడ్ పాలసీ అంటాం కదా, దట్స్ అ గుడ్ పాలసీ. సో దాంతో క్రైమ్ తగ్గిపోయింది. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, మెట్రో రైల్. ఇప్పుడు మీకు తెలుసు కదా, మా గవర్నమెంట్ వచ్చాక, మొన్నటి అసలు మా గవర్నమెంట్ లేనప్పుడు మెట్రో ఎక్కడ ఉండేదండి? కల్కటా వినేవాళ్ళము, ఢిల్లీ వినేవాళ్ళం, అంతకుమించి ఏం లేదు. హైదరాబాద్ జస్ట్ స్టార్ట్ అయింది అప్పుడు, నాకు బాగా గుర్తు, 2010 రోసయ్య గారి టైంలో. నేను ప్రపంచం అంతా వెళ్ళి నేను స్పీచ్లు ఇచ్చేటప్పుడు చెప్పేదాన్ని, మెట్రో రైల్ ఇన్ హైదరాబాద్ హ్యాస్ స్టార్టెడ్, దానికి $1 billion అని చెప్తుండేదాన్ని, 7,000 కోట్లని. ఇప్పుడు అఫ్ కోర్స్ మీకు తెలుసు ఎంత అయిందో. అయితే ఈ మెట్రో రైల్
ఇవ్వడం వల్ల ఆడవాళ్ళకి సేఫ్ జర్నీ. తర్వాత లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాం. సో రీసెర్చ్ ఎట్లా చెప్తుందంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తుంది. మీరు మెట్రో నుంచి లాస్ట్ మైల్ దిగుతావు, ఇంటి వరకు నువ్వు మళ్ళీ ఏ ఆటోనో ఏదో వేసుకుని వెళ్ళాలి కదా, ఆ కనెక్షన్ కూడా ఇచ్చిందంటే 9% విమెన్ విల్ స్టార్ట్ వర్కింగ్. సో అంటే ఎక్స్ట్రా పెరిగిపోతారనమాట. సో అండ్ ఇట్స్ అ సేఫ్ వే ఆఫ్ ట్రావెల్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండి, చాలా అంటే చాలా సేఫ్. సో మేము ఫ్రమ్ ఎన్డీఏ వి డిడ్ ఓన్లీ దట్. నేషనల్కు ఈ యొక్క పాలసీస్, మహిళా పాలసీస్ మీద చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఓకే అది గుడ్ గవర్నెన్స్ రకరకాలుగా మీరు చెప్తుంటారు కదా మేడం. ఓకే, ఈ పాలసీస్ మీద కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికల్లో ఇంప్లిమెంటేషన్ ఏమన్నా చేశారంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, మాది స్టార్ట్ అయ్యి ఇది ఎప్పుడు మా డిపార్ట్మెంట్ కొత్తగా స్టార్ట్ చేశారు మా బీజేపీలో. ఓకే, 2 years అయింది. అయితే ఇప్పుడు ఏంటంటే మేము స్టిల్ రీసెర్చ్, పాలసీ హ్యాస్ టు బి బ్యాక్డ్ బై రీసెర్చ్. అంటే మనం ఒక పాలసీ చెప్పామంటే, సపోజింగ్ ఉజ్వల స్కీమ్ చేద్దాము అని అన్నారు అనుకోండి, ఉజ్వల ఎందుకు చేస్తారు, అలా ఎందుకు అవసరమా అని అడగచ్చు మన ప్రైమ్ మినిస్టర్. అప్పుడు మనం ఏం చెప్తామంటే, దీనివల్ల ఒక 20 కోట్ల ఆడవాళ్ళకి లంగ్ డిజీజ్ వచ్చింది అని. సో దట్ ఈస్ రీసెర్చ్. సో రీసెర్చ్ని చూపిస్తే అది పాలసీ పరంగా వాళ్ళు మారుస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఉంది కదా, అది అంతే. ఏంటి అంటే మనకి స్టంటింగ్ ఉంటుంది, పిల్లలకి సరిగా పెరగరు. అది ఆచరణలో సాధ్యమైతలేదు కదా మేడం, గ్రామీణ స్థాయికి అయ్యో ఇప్పుడు చాలా అయిందండి. మీరు సర్ప్రైజ్ అవుతారు. మీరు సర్ప్రైజ్ అవుతారు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ నాకు బాగా తెలుసు, కాంగ్రెస్ టైంలో ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం మేము ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. ఏంటి అంటే అది 1000 day ప్రోగ్రామ్ అంటాం. సో మహిళ ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఫ్రమ్ ద ప్రెగ్నెన్సీ టు ద 1000 days, అంటే టు ద 2nd year of the child, గవర్నమెంట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. మరి 2 years ఎందుకు అంటే 2 years లోపల బ్రెయిన్ డెవలప్ అవుతుంది. సో ద పాయింట్ ఈజ్ వీ హ్యావ్ ఎన్హాన్స్డ్ ఇట్. దేర్ ఆర్ బెటర్ రిజల్ట్స్ ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్. నాకు బాగా గుర్తుంది, సత్తు అని అంటారు కదా బిహార్లో, వాటి లడ్డూలు ఇచ్చారు, తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇచ్చారు. అది మాత్రం ఎప్పుడు ఎక్కడ స్టాప్ అవ్వలే. సో ఇప్పుడు ప్రజెంట్గా హాస్పిటల్స్లో డ్రై ఫ్రూట్స్ లడ్స్ ఇప్పుడు సప్లై ఉందా మేడం అంతా? ఇప్పుడు చూడండి, మన ఎవ్రీ ఉమెన్, మీరు ఆ మెటర్నిటీ కేర్లోకి ఉన్న వాళ్ళందరికీ డ్రై ఫ్రూట్స్ కాదు, దేర్ ఇస్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్. ఏదో ఒకటి న్యూట్రిషన్ వెళ్తుంది వాళ్ళకి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కూడా ఉంది కదా. అవును, అమౌంట్ వాళ్ళకి 1200 ఏదో 2500 అనుకుంటా మేడం. అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో నుంచి స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాం అనేసి దాని మీద గతంలో కేసీఆర్ కూడా దాని మీద బొమ్మలు వేసుకునేసి కేసీఆర్ నుండి చూడండి, మీ ప్రతి ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ తీసుకుంటే ఏమైంది, మరి కేసీఆర్ గారి ఫోటోలు వచ్చేవి కదా, అది ఎవరి ప్రోగ్రామ్, అది మాదే కదా. సో అంటే మీకు అంటే ఇక్కడ ఏముందంటే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవడంలో బీజేపీ విఫలమైంది అనుకోవచ్చు. మీరు అలా డైరెక్ట్గా అంటే ఎట్లా, కానీ ఒక విషయం ఉంది, మేము చెప్పుకోవలసిన అంత చేయలేదు మేము. అంటే యాక్చువల్లీ యూ షుడ్ బ్లో యువర్ ఓన్ ట్రంపెట్ అంటాం. అంటే నువ్వు మంచి చేస్తే అందరికి నేను చేశాను హో అని పూర్వం డప్పు కొట్టేవారు, అలా చేయాల్సింది మేము చేయలేదు మేము. అందుకనే స్వచ్ఛ భారత్లో వాళ్ళకి డబ్బులు వచ్చినా ఆయన ఫోటో ఉంటుంది, మళ్ళీ డిగ్నిటీ హౌసింగ్ అని చెప్పి మా డబ్బులే కదండి అవి అక్కడ పెట్టారు. మీకు ఇంకొక విషయం చెప్తాను, MMTS మన లైన్ 2 ఏమైంది, ఆగిపోయింది. అందరికి వెళ్ళి స్పీచ్లు ఇచ్చేవారు, ఏంటి అంటే ఆగిపోయింది, సెంటర్ నుంచి రాలే. అసలు మేము విఫలమైంది ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే, సెంటర్ నుంచి ఇచ్చేది మొత్తం ఇచ్చాం, 1300 కోట్లు ఇచ్చాం మేము. వీళ్ళు ఇచ్చింది 299 crores. ఇంకా ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలే. మ్యాచింగ్ గ్రాంట్ కదండి, దాంతో అవ్వలేదు, దాంతో రాలేదు. వాళ్ళు చెప్పుకున్నారు, మేము చెప్పుకోపోయాం. అది చెప్పుకోలేదు అంటే బీజేపీ యొక్క అనైతికత. ఇప్పుడు చేసేవాళ్ళు మాట్లాడరు, మీకు తెలుసు కదా ఆ విషయం. చేసేవాళ్ళు మాట్లాడరు, చెయ్యని వాళ్ళు బాగా మాట్లాడతారు. సో మా బీజేపీకి ఉన్న ఇదేంటంటే గుణము, సైలెంట్ గా చేస్తారు. మాకు RSS లింక్ కూడా మీకు తెలుసు కదా. మీకు సింపుల్ థింగ్ చెప్తాను, నార్త్ ఈస్ట్ లో మా బ్రదర్ ఒక IAS ఆఫీసర్, అప్పుడు హీస్ టు సే సైలెంట్గా ఈ RSS వాళ్ళు ఎవ్వరూ రీచ్ అవ్వని ఏరియాస్కి వెళ్ళిపోయి, రిమోటెస్ట్ ప్లేసుల్లో స్కూల్స్ పెట్టేసి, హాస్పిటల్స్ పెట్టేసి, ఒక్కళ్ళకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు కరుణ, అంత బాగా పనిచేస్తున్నారు అని. అంటే నోబడీ నోస్. సో మాకేంటంటే పని ఎలా చేయాలో తెలుసు, సైలెంట్గా ఎలా చేయాలో తెలుసు.
అది వెళ్ళి డప్పులు కొట్టుకుని చెప్పడం రాదు. సో అది మా తప్పే, కానీ అది నేర్చుకోవాలి. ఇప్పుడు నౌ దే సే హౌ ఎవర్ గుడ్ ద ప్రోడక్ట్ ఈజ్, హౌ ఎవర్ గుడ్ ద ప్రోడక్ట్ ఈజ్, ఇఫ్ యూ డోంట్ మార్కెట్ ఇట్ వెల్ దెన్ యూ లాస్ట్ ఇట్. సో మనం మంచి ప్రోడక్ట్ మా దగ్గర ఉంది, మాకు ఇంకా మార్కెటింగ్ నేర్చుకోవాలి అంతే. మేము రాష్ట్రాలకు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫండింగ్ కావచ్చు, ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే మీరు ఏం చెప్తారు? అసలు అది మహా తప్పు అంటున్నాను నేను. మీరు ఇది ఒక పెద్ద ఫేక్ న్యూస్. అది ఫేక్ న్యూస్ స్టార్ట్ చేసింది కేటీఆర్ గారు, నాకు బాగా తెలుసు. ఇవ్వలేదు అని వారికి తెలియకపోవచ్చు. మేము మీకు ఇప్పుడు ఒక విషయం అందరికీ చెప్తాను, మీ ప్రేక్షకులకు కూడా తెలియాలి ఈ విషయం. మొన్న రీసెంట్గా కర్ణాటకలో ఏం చేశారంటే మొత్తం మా మీద దుమ్మెత్తి పోసారు. కర్ణాటక కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా, దుమ్మెత్తి పోస్తున్నారు. ఏంటి అంటే మాకు రావాల్సింది షేర్ ఇవ్వట్లేదు అనేసి మా ఎన్డీఏ మీద అనేశారు. అయితే మేము వాళ్ళకి ఒక లెక్క చూపించాం. యాక్చువల్లీ యూపీఏ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, మేము ఎంత ఇస్తున్నాము, దాని మీద మాకు ఆల్మోస్ట్ డబుల్ ఇస్తున్నాం మేము. అదే కాకుండా మేము ఏం చేసామంటే, వీళ్ళు రఘురామ్ రాజన్ తెలుసు కదా, ఆర్బీఐ గవర్నర్ మాజీ. సో రఘురామ్ రాజన్ గారు మరి ఆయన పొలిటికల్లీ హీస్ కనెక్టెడ్ టు కాంగ్రెస్. మరి ఆయనే 15th ఫైనాన్స్ కమిషన్లో ఆయన హెడ్ లాగా కూర్చున్నప్పుడు క్లియర్గా రాశాడు, కర్ణాటకకి మనం 14% నుంచి తక్కువ చేసి 4% ఇద్దాము, కేరళకి ఇంకా తక్కువ చేద్దాము. ఎందుకు అంటే అప్పుడు బీజేపీ గవర్నమెంట్. ఎందుకు అంటే ఆయన రేషనల్ ఏంటంటే, వీళ్ళు ఇవి బాగా డెవలప్డ్గా ఉన్నాయి, మనం వీటికి ఇంత షేర్ ఇవ్వద్దు, తక్కువ చేయండి, కట్ చేసేసాడు. ఎవరు చేశారు? రఘురామ్ రాజన్ ఎవరు? కాంగ్రెస్ మనిషి. మరి కాంగ్రెస్ మమ్మల్ని ఎందుకు తిడుతోంది? రఘురామ్ రాజన్ కదా తిట్టవలసింది. వీఆర్ జస్ట్ ఇంప్లిమెంటింగ్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్, రైట్? సో అది నేను అనేది. సో ఇదంతా ఒక రకమైన ఫేక్ న్యూస్ అండి. మాకు ఇవ్వట్లేదు, నాకు బాగా గుర్తుండేది, చాలా యారగెంట్గా కేటీఆర్ గారు నిర్మలా సీతారామన్ గారిని అందరినీ అట్లా పెద్ద చిన్న తెలియకుండా అలా తిట్టేసేవారు. దట్స్ అ వెరీ రాంగ్ థింగ్ టు డూ. ఏంటి అంటే, ఓకే మీరు ఇస్తున్నారు, డెవల్యూషన్ ఆఫ్ ఫైనాన్సెస్ అందరికీ తెలుసు, దెర్ ఇస్ అ ఫార్ములా, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫైనాన్స్ కమిషన్. సో ఆ ఫార్ములానే వెళ్తున్నాం మనం, అంతే తప్ప నాకు తక్కువ వీళ్ళకి తక్కువ అట్లేం లేదు. రఘురామ్ రాజన్ 14% నుంచి 4% అన్నది ఓకే, కానీ ఒకటి అంటే అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్రానికి జిఎస్టీ త్రూ రావాల్సినటువంటి ఫండింగ్ ఎందుకు వస్తలే అనేసి వీళ్ళ వర్షన్. ఏం లేదండి, అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. వర్షన్ అడిగారంటే ఇంక వాళ్ళు రకరకాల వర్షన్స్ ఇచ్చి వాళ్ళ ఓన్ ఫార్ములా ఇస్తారు. వీఆర్ డూయింగ్ వాట్ ఈస్ ద బెస్ట్. ఇన్ఫ్యాక్ట్ మన రాష్ట్రాలకి మ్యాక్సిమం వచ్చింది. నేను ఇలాంటప్పుడు మీకు మిమ్మల్ని ప్రశ్న అడిగేదంటే, వాళ్ళు డబ్బు కావాలి అన్నవాళ్ళు 6 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేశారు? ఒకసారి అడగండి. స్టేట్ డెవలప్మెంట్ కోసం. అవునా? డెవలప్ అయిందా? 6 లక్షల కోట్లు ఎక్కడ పోయాయండి? సో ఏంటంటే ఎక్కడ పోయిందంటే మీరేం చెప్తారు? ఈ 6 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయంటే మీకే తెలియాలి. మీరు అన్ని రీసెర్చ్ చేస్తున్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ మీ పరిధిలో. సో ఏంటంటే మనకి ఏంటంటే దెర్ ఇస్ ఆల్వేస్ అ రూల్, యూ కాంట్ గో బియాండ్ అ సర్టన్, మనకి అంత బారోయింగ్ కూడా యూ కాంట్ గో బియాండ్ దట్. అది వాళ్ళు చేసి కొన్ని వాళ్ళకి తగ్గట్టుగా చేసుకున్నారు. అది మన స్టేట్కి సరిపోదు. అదేమవుతుందంటే, ఇప్పుడు ఎన్నన్నా అప్పులు చేసుకోవచ్చు, నువ్వు డావోస్కి వెళ్ళొచ్చు, మాకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, మాకు ఇది వచ్చాయని గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ నువ్వు మామూలు కామన్ మ్యాన్కి ఏమిస్తున్నావు అది కూడా సరిగా మేనేజ్ చేయలేకపోతే ప్రతిదీ ప్రశ్నించేందుకు కామన్ మ్యాన్, ఇప్పుడు మీకు ఈ ఉద్యోగం ఉంది, నాకు ఇంకొక ఏదో ఉద్యోగం ఉంటుంది, ఎవరో అక్కడ యాక్టివిస్ట్ కూర్చుని రోజు అడుగుతూ ఉండాలి, ఏమైంది. సో అది కష్టం కదండి. ఏమవుతుంది? సో ప్రతిదీ మనం అడగలేము, ప్రతి దగ్గర తప్పులు జరిగాయి. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ని మనం లెన్స్ కింద చూడాలి, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ కింద చూడాలి, వీళ్ళు ఏం చేస్తారు అని. దట్స్ మోర్ ఇంపార్టెంట్. చూడాల్సింది. కేసీఆర్ గవర్నమెంట్కు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యంగా, ఈ ఇద్దరు ఆల్రెడీ మీరు చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తుంటారు మీరు, ఎందుకంటే ఆల్రెడీ పాలిటిక్స్కి వచ్చేసారు, దీనిపైన చాలా సున్నితంగా పాలసీస్ మీద కూడా మీరు బాగా దృష్టి పెట్టారు. నిజంగా కూడా కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇద్దరు ముఖ్యమంత్రులలో మీకు ఏం తేడా కనిపించిందంటే ఏం చెప్తారు? వీరు ఇంకా మనకి ఎన్ని నెలలు అయింది చెప్పండి, ఇప్పుడు వారు తీసుకొని ఇంకా చాలా తక్కువే, అంతే కదా, మనకి 100 రోజులు పట్టుమని 100 రోజులు కూడా కాలేదు. సో ఇప్పుడు మనం దాని గురించి కమెంట్ చేసే ఇది లేదు. బట్ 2-3 పాలసీ పరంగా చాలా తప్పులు జరిగాయి. ఒక సింపుల్ చెప్తాను, చెప్పండి. ఈ ఫ్రీ బస్ పెట్టారు,
ఫ్రీ బస్సు పెట్టిన అప్పటి నుంచి బయట మామూలుగా ఎలా ఉంటుందంటే ఆహా చాలా బాగుంది అందరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఫ్రీ బస్సెస్ వల్ల ఉద్యోగం చేసే స్త్రీలకి అన్యాయం జరిగింది. ఓకే, మీకు తెలుసో తెలీదు. ఓకే, ఇప్పుడు ఉద్యోగం, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఉద్యోగం చేస్తాను, మీరు హౌస్ వైఫ్. ఓకే, అందరికీ ఫ్రీ అనేసరికి నేనేమో రెడీ అయిపోయి బస్ స్టాప్కి వస్తాను, మీరు రెడీ అయిపోయి వస్తారు మీ అత్తను చూడడానికి, మీ మామగారిని చూడడానికి. సో ఏమవుతుంది, ఇలాంటి వాళ్ళు బస్సులు ఎక్కేస్తున్నారు, వీళ్ళకి ప్లేస్ దొరకట్లేదు. ఓకే, సో ఏమైందంటే ఒక గంటలు లేట్ వస్తున్నారు. సో నేను అడిగాను ఒకసారి, ఏమ్మా ఇంత లేట్గా వస్తున్నారు, మీరు ఫ్రీ కదా అంటే, లేదు మ్యామ్ మీరు నమ్మరు, మేము బస్ స్టాప్లో ఇరుక్కుపోయి ఉన్నాము అండ్ మాకేమో సాయంత్రం 6కి మీరు వదిలేస్తారు, కానీ మేము ఇంటికి వెళ్ళేసరికి 9 అవుతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే అండి, ఫ్రీ బస్, లెట్స్ అండర్స్టాండ్, అది ఓపెన్గా పెడితే వినడానికి చాలా బాగుంది, అందరికి అవసరం లేకుండా. మొన్న ఒక న్యూస్లో చూశాను, ఒక అమ్మాయి ఇట్లా పంజగుట్టలో ఎక్కి ఎస్ఆర్ నగర్లో దిగింది ఊరికే ఎంజాయ్ చేయడానికి. సో సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, అత్తమామలను చూడడానికి వెళ్తున్నారు, మంచిదే, పుణ్యస్థలాలకు వెళ్తున్నారు, బాగానే ఉంది. కానీ ఉద్యోగస్తులకి కష్టమైంది. అండ్ ఇప్పుడు ఫ్రీ మెన్కి కూడా ఫ్రీ చేస్తా అంటున్నారు. అన్బిలీవబుల్. అంటే సో కొన్ని పాలసీస్ అండి. అంటే ఒకటేంటంటే ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది వ్యతిరేకిస్తుండ్రా? లేదండి, మనం ఎప్పుడు మీరు ఒకటి చెప్పినమ్మా, బీజేపీ ఉచితం అనేది నమ్మదు. ఉచిత ఫ్రీ బీస్ మేము నమ్మము. ఓకే, ఎందుకంటే అవన్నీ దొంగ పాలసీలు అవి. ఓకే, అది టెంపరీగా ఎవరికో హెల్ప్ చేసినట్టు. ఓకే, ఇప్పుడు గివ్ అ ఫిష్ ఆర్ గివ్ అ టీచ్ హిమ్ ఫిషింగ్ అంటాం కదా, అంతేగాని నువ్వు ఫిష్ ఇస్తే వాడు ఆ రోజు తింటాడు, ఊరికే ఇంకా వేస్ట్ అయిపోతాడు. సో వీ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్రీ బీస్ అట్ ఆల్. అండ్ మీకు విషయం తెలీదు, చాలా మంది కూడా మా దగ్గర 10వ పరకో తీసుకోండి, మమ్మల్ని కూర్చొనివ్వండి బస్సుల్లో అంటున్నారు, తెలుసా? దే డోంట్ మైండ్ పేయింగ్ మనీ. వాళ్ళకి కూర్చునే ప్లేస్ కూడా దొరకట్లేదు. ఓకే, ఫ్రీ వాటితో అదే ప్రాబ్లం అండి. ఫ్రీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద నేషన్. ఇప్పుడు నేను వచ్చి ఏదో ఫ్రీగా అనౌన్స్ చేసేస్తాను, అది ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు, ఎన్ని బస్సులు పెంచుతావు, ఎన్ని బస్సులు పెంచితే నీకు రోడ్ విడ్త్ ఎంత ఉంది, రోడ్ విడ్త్ ఉన్న పొల్యూషన్ ఏం చేస్తావు నువ్వు, ఓల్డ్ బస్సెస్ నేను చేస్తావు. ఇట్స్ అన్బిలీవబుల్ బికాజ్ ఐ నో ఐ వర్క్ ఇన్ ద ఏరియా ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. నాకు తెలుసు. ఇప్పుడు అన్ని బస్సులు పెట్టారు, ఇప్పుడు 1400 బస్సెస్ని పెడతాము అంటున్నారు. ఒక్కసారి చూడండి, ఇమాజిన్ వాట్ ద రోడ్స్ విల్ బి లైక్. ఈ నిత్యావసర వస్తువులకు సంబంధించింది ఏంటంటే ప్రతిరోజు మనము మహిళలు బాగా ఇబ్బంది పడేది అంటే ఈ 1300 రూపాయల గ్యాస్ సిలిండర్. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ 500కు గ్యాస్ సిలిండర్ అంటే రేపు మార్చి 1 నుంచి ఇవ్వాలని ఒక ప్రపోజల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. నిజంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్యాస్ సిలిండర్ని 1300 500కి ఇస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది ఇదంతా గ్యాస్కి సంబంధించినటువంటి. ఇప్పుడు ఇస్తున్నారా? రేపు 13 డేట్ నాడు అనౌన్స్ కూడా చేశారు కదా మేడం. చేశాక 1 మంత్ అయ్యాక మాట్లాడుకుందాం. ఇలాంటి పాలసీస్ ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రకటించే అవకాశం ఉందా? ఏం లేదండి, ఎందుకంటే రేట్స్ అనేవి దే ఆర్ డిటర్మిన్డ్, లైక్ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ దే ఆర్ డిటర్మిన్డ్ బై ద సప్లై. అంతేగాని మనం ఏదో ఇష్టం వచ్చినట్టు చేయలేం. మీకు అన్ని ఎగ్జాంపుల్స్, మీకు నీళ్ళ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఫ్రీ వాటర్ అని చెప్పి మన కేసీఆర్ ఏం చేశారు, ఫార్మర్స్ కి ఫ్రీ వాటర్ ఎక్కడి నుంచో రప్పిస్తున్నారు. రప్పిస్తే ఏమైంది, అది మన వాటర్ పంప్ చేసామనుకో, వాటర్ పంప్ చేస్తే యూ పే ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ బిల్స్ కోట్లల్లో వెళ్ళింది. సో ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వీళ్ళు డబ్బు పే చేయలేదు, అది మునిగింది, ఆ డిస్కామ్ మునిగింది. సో బయట వాళ్ళందరికీ నేను ఫ్రీ అంట, అసలు యాక్చువల్లీ వాళ్ళ ఓన్ డిపార్ట్మెంట్స్ని ముంచేస్తున్నారు. సో ఎనీథింగ్ ఫ్రీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎకానమీ, గత కేసీఆర్ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ మేడం? మాటలు ఎక్కువ, పని తక్కువ, అదే నా ఒపీనియన్. తర్వాత అదేమైంది, మాటల నుంచి ఆరోగెన్స్కి దిగింది, అది అప్పుడు డౌన్ఫాల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడన్నా అంతే కదండి, మీరు కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆరోగెన్స్. ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గా పనిచేయండి, మీరు నమ్మరు. ఒకప్పుడు నేను కేటీఆర్ గారిని పొగిడిన ట్వీట్స్ కూడా ఉన్నాయి. ఆయన ఏదో మంచి చేస్తున్నాడు అంటే నేను దట్స్ గుడ్ దట్ కేటీఆర్ గారు ఈస్ డూయింగ్ దిస్ అని నేను ట్వీట్ చేస్తే చాలా మంది అడిగారు, మేడం మీరు ఆపోజిషన్లో ఉండి మీరేంటి మ్యామ్ ఇట్లా. నేను అన్నాను, లేదండి, ఒక మనిషి మంచి చేస్తే మనం పొగడాలి కదా. సో వాళ్ళని మెచ్చుకోవాలి, పొగడ్డం కాదు, మెచ్చుకోవాలి. సో నేను అదే చేశాను. బెటర్ దెన్ వర్క్ అనేసి 100%. మా అర్బన్ మినిస్టర్ కూడా వచ్చి కేటీఆర్ యూస్ టు ప్యాట్ హిస్ బ్యాక్, యూ డన్ అ గ్రేట్ జాబ్ అని. సో ఏంటంటే ఒకటో రెండో మంచి చేసినప్పుడు మనం పొగుడుతాం. ఆ కాన్ఫిడెన్స్ని వాళ్ళు అది ఆరోగెన్స్లోకి దిగిపోయింది. రోజు తిట్టడం,
నిర్మలా సీతారామన్ గారిని తిట్టడం, మన ప్రైమ్ మినిస్టర్ని తిట్టే అంత స్తోమత ఎక్కడుంది ఆయనకి చెప్పండి. అవును. ప్రైమ్ మినిస్టర్ మీకు దగ్గరగా ఎప్పుడయ్యారంటే ఏం చెప్తారు? నాకు యాక్చువల్లీ నాకు ఎలా జరిగిందంటే అండి, మన స్మార్ట్ సిటీస్ అనౌన్స్ చేసినప్పుడు వారు అనౌన్స్ చేశారు 100 స్మార్ట్ సిటీస్. నేను మాత్రం ఎప్పుడో ఒక 15 ఏళ్ళగా అంతకు ముందు నుంచి నాకు స్మార్ట్ సిటీస్ మీద నేను పనిచేసేదాన్ని. ఓకే. అందుకని వారు అనౌన్స్ చేసినప్పుడు నన్ను ఢిల్లీ తీసుకెళ్లారు. అంటే ఏంటి అంటే స్మార్ట్ సిటీస్ ఎట్లా డిజైన్ చేయాలి ఏంటి అనేసి. సో అప్పుడు ఆ పని మీద ఉన్నాను. స్మార్ట్ సిటీ లాంచ్ అయినప్పుడు నాది ఒక 2007లో నేను ఒక బ్యూటిఫుల్ వర్క్ చేశాను ఇక్కడే హైదరాబాద్లోనే. ఇట్స్ కాల్డ్ సిటిజన్స్ ఫర్ సిటీ అని, క్రౌడ్ సోర్సింగ్ అంటాం. అంటే అందరి నుంచి మనము ఫీడ్బ్యాక్ కాదు, ఐడియాస్ అండ్ స్ట్రాటజీస్. ఐడియా అంటే మీరు చెప్పండి అంటే సంజయ్ గారు అంటే మీరు చెప్తారు, మ్యామ్ ఇక్కడ అంతా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, దట్ ఈస్ ఐడియా. స్ట్రాటజీ, ఓకే నీకు అలా కావాలి, ఎలా చేస్తావు, అది స్ట్రాటజీ. సో వాళ్ళు అప్పుడు నాకు స్ట్రాటజీస్ ఇచ్చారు. ఆ స్ట్రాటజీస్ ఏంటంటే స్మార్ట్ పార్కింగ్, ట్రాఫిక్ని మనం ఎట్లా మేనేజ్ చేయాలి, జీపీఆర్ఎస్ ప్రోటోకాల్స్ అంటాం, అది ఎట్లా వాడాలి, హౌ డు యూ జనరేట్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ బై వాకింగ్, ఇవన్నీ ఆ స్ట్రాటజీస్ మేము చేసాము. హాకర్ పాలసీ, హౌ టు మేక్ హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ క్యాపిటల్ లైక్ థాయిలాండ్ లాగా, అట్లా అని బ్యూటిఫుల్లీ చేసాం. ఎప్పుడు 20 ఏళ్ళైంది. అది కాంగ్రెస్ టైంలో చేసాం. బట్ కాంగ్రెస్కి తెలివి అన్ని రికగ్నైజ్ చేసే ఇది లేకుండే. సో మోడీ గారు అది చూసి నేషనల్ బెస్ట్ ప్రాక్టీస్ లాగా అనౌన్స్ చేశారు, నేషనల్ బెస్ట్ ప్రాక్టీస్. అప్పుడు నన్ను స్పీకర్ లాగా పిలిచారు స్మార్ట్ సిటీస్ లాంచ్ అప్పుడు. అప్పుడు నేను వారితో ఒక 15 నిమిషాలు మాట్లాడాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ డన్, దిస్ ఇస్ వాట్. ఆ తర్వాత మళ్ళీ నన్ను ఇండిపెండెంట్ డైరెక్టర్ చేశారు కదా ఒక నవరత్న కంపెనీలో అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. అప్పుడు కూడా డైరెక్టర్స్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ పెట్టుకుంటారు ఆయన. సో మా మీటింగ్స్, పార్టీ మీటింగ్స్, మొన్న సంక్రాంతి కూడా. స్మార్ట్ సిటీని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మేడం? చూడండి, స్మార్ట్ సిటీ అంటే యాక్చువల్గా అందరూ టెక్నాలజీ అనుకుంటారు. యాక్చువల్లీ టెక్నాలజీ కాదు బేసిక్గా. ఇట్స్ అబౌట్ గివింగ్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మీరు టెక్నాలజీ లేకపోయినా కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిది ఇవ్వచ్చు. నేను ఒకసారి ఒక మేయర్ వచ్చాడు అమెరికా నుంచి. ఈ మన కాన్సులేట్ ఉంది కదా, అమెరికన్ కాన్సులేట్, వాళ్ళు నన్ను పిలిచి మీ ఇద్దరు మాట్లాడండి బికాజ్ ఆయన వస్తే అని. సో ఇద్దరం ప్రెస్ మీట్ చేసాం. సో ఆయన కూడా ఏం చెప్పాడంటే, ట్రాఫిక్ ఇట్లా రోడ్ ఉంటుందా, 4 ways ఉంటాయి, క్రాస్ రోడ్, సర్కిల్, క్రాస్ రోడ్. మనం దానికి ట్రాఫిక్ లైట్స్ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ సిగ్నల్, దట్ ఈస్ టెక్నాలజీ. నువ్వు ఒక రౌండ్ పెట్టి వదిలేసావు అనుకోండి, ఇట్స్ కాల్డ్ రౌండ్ అబౌట్. ఢిల్లీలో ఒకటి గోల్ చక్కర్, నువ్వు గోల్ చక్కర్తో సాల్వ్ చేయొచ్చు. మీకేమి ట్రాఫిక్ లైట్స్ అవసరం లేదు, గోల్ చక్కర్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. బికాస్ ఢిల్లీ ఇన్నేళ్లుగా అట్లాగే ఉంది. సో నేనేమంటున్నా అంటే స్మార్ట్ సిటీ అనగానే టెక్నాలజీయే కాదు, వితౌట్ టెక్నాలజీ మంచి సొల్యూషన్స్ ఉంటే స్మార్ట్గా చేయొచ్చు. అందరికీ 3 కోణాలు ఉంటాయి దానికి. ఒకటి ఎకానమీ, అంటే వాళ్ళకి సరైన ఉద్యోగాలు ఇప్పించడము, ఆంటర్ప్రెన్యూర్షిప్. ఇప్పుడు మన మోడీ గారు చూడండి, స్మార్ట్ సిటీస్ అన్నప్పుడు స్టార్టప్స్ పెట్టింది ఆయన. అందుకే ఇప్పుడు ఆయన లేనప్పుడు మొన్నటి వరకు అసలు స్టార్టప్స్ అంటే మన ఇండియా వాజ్ నాట్ ఆన్ ద స్టార్టప్ నాలెడ్జ్ లేదు, స్టార్టప్స్ లేకుండే. ఇప్పుడు 1,00,000 స్టార్టప్స్ ఉన్నాయంటే ఏమైనా అర్థం ఉందా? అసలు అన్ని ఉన్నాయి చాలా. అయితే సో ఒకటి ఎకానమీ, ఇంకొకటి గిగ్ ఎకానమీ అంటామండి. ఏంటంటే మీకు డైరెక్ట్ జాబ్స్ అక్కర్లేదు, జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ లేవు ఇప్పుడు యాక్చువల్గా, ఆనెస్ట్గా చెప్పాలంటే. సో గిగ్ ఎకానమీ ఈజ్ సంథింగ్ దట్ యూ కెన్ గెట్ ఆన్లైన్ అండ్ యూ క్యాన్ సెల్ యువర్ రిసోర్సెస్. లైక్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నాకు హిందీ రాదు, ఒక ఆవిడని పెట్టుకుంటే ఆవిడ 700 రూపాయలు గంటకి ఛార్జ్ చేసింది. అయితే నేను అడిగాను ఏ టైం సూట్ అవుతుంది అని అడిగితే షీ సెడ్, మ్యామ్ ఐ హ్యావ్ ఓన్లీ 2 slots, మార్నింగ్ 6 to 7, నైట్ 10 to 11. అయితే నేను డే అంతా ఏంటమ్మా అంటే అన్ని స్లాట్స్ బుక్డ్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ గిగ్ ఎకానమీ. అయితే ఏంటి అంటే ఇప్పుడు నేను మొన్న రష్యా వెళ్ళాను ఆన్ వర్క్. అక్కడ చెప్పారు, మీరు ఇండియాలో ఇంతమంది హైలీ ట్రైన్డ్ పీపుల్ ఆర్ దేర్, ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్, వై డోంట్ యూ స్టార్ట్ టీచింగ్ అస్ ఇంగ్లీష్. సో మన వాళ్ళు లైన్లోకి వెళ్ళిపోయి రష్యన్స్కి నేర్పించేయచ్చు. కజాఖ్స్తాన్ హాజ్ ఆస్కింగ్ ఫర్ ట్రైనింగ్, ఐటీ ట్రైనింగ్, ఇంగ్లీష్ ట్రైనింగ్, ఆల్ ట్రైనింగ్స్. సో దిస్ గిగ్ ఎకానమీ అంటే నువ్వు ఏదో రోజు సూటు బూట్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఉన్న దగ్గరే ఉండి యూ క్యాన్ ఎర్న్ మనీ లైక్ దాట్. సో మోడీ గారు హీ మేడ్ దట్ పాసిబుల్.
కరుణా గోపాల్ గారు ఇప్పుడు ఏదో తెలంగాణలో పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేసి బాగా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజం మేడం? ఇప్పుడు మీరు అలా అడిగారు కనుక చెప్తున్నాను. యాక్చువల్లీ నాకు మై ఇంటెన్షన్ ఈజ్ నాలాంటి వాళ్ళు విత్ మై కైండ్ ఆఫ్ కేపబిలిటీ పాలసీ మేకింగ్ ఇష్టం కనుక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా ఉండడం మంచిది. ఓకే. సో దట్ ఈస్ మై ఒపీనియన్. సరే, ఇక్కడ మనకు ఏమి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. మల్కాజ్గిరి ఈజ్ ద బెస్ట్ ఫర్ మీ. ఓకే. నా బ్యాక్గ్రౌండ్ చూసిన అక్కడ ఉన్న వాళ్ళని చూసిన పర్ఫెక్ట్ మ్యాచ్, అది పర్ఫెక్ట్ ఫిట్. ఓకే. నేను ఈ మధ్యలో ఎట్లా మల్కాజ్గిరిని ఎందుకు అనుకున్నా అంటే ఫిట్మెంట్ అంటాం. ఫిట్మెంట్. నన్ను ఇప్పుడు తీసుకెళ్ళి హైదరాబాద్ లో అంటే నేను చేయలేను. హైదరాబాద్ మల్కాజ్గిరి ఫిట్మెంట్ ఎందుకంటే సెటిలర్స్ ఉన్నారు, ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు. నేను ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. దెన్ తర్వాత కాస్ట్ కూడా అనకూడదు కానీ కొంచెం ఎంత కాదన్నా అక్కడ మా కాస్ట్ ఎక్కువ ఉంది కొంచెం. బట్ అలా కాదు, చాలా మంది నేను ఐ మింగిల్ విత్ ఎవ్రీబడి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఐ కమ్ ఫ్రమ్ అ గవర్నమెంట్ ఆఫీసర్స్ హౌస్. తర్వాత మిడిల్ క్లాస్, ఐ కేటగరైజ్ మై సెల్ఫ్ యాజ్ మిడిల్ క్లాస్. సో నాకు పర్ఫెక్ట్ ఫిట్ అది. అందుకు మొత్తం మీద మల్కాజ్గిరి నుంచి రేపు 24 జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలని మల్కాజ్గిరి నుంచి మీరు పోటీ చేయబోతున్నారు. ఏమో టికెట్ వస్తే మంచిదే. అంటే ఏమైనా ప్రయత్నం చేశారు టికెట్ కోసం? అవన్నీ చేయకుండా మరి ఎట్లా మీ ముందు కూర్చుంటాను చెప్పండి. ఒకటి మేడం, నిజంగా కూడా అంటే ఓన్లీ బీజేపీ అని కాదు, ఏ పార్టీలో అయినా కూడా డబ్బులు లేనిదే టికెట్స్ రావనేసి బాగా ఒకటి బాగా చర్చ జరుగుతుంది, చెక్కలు కూడా కొడుతుంటది. ఇది నిజంగా వాస్తవం ఉంటుందా మేడం ఇందులో? లేదండి. ఇప్పుడే నేను మీతో చెప్పాను నేను మిడిల్ క్లాస్ అని. మరి నాకేమి ధైర్యం ఉంటుంది వెళ్ళి టికెట్ అడగడానికి? లేదు. ఇట్స్ నాట్ టు డూ విత్ మనీ. డబ్బులు లేకుండా ఓటు వేస్తారనే అనుకుంటారా మీరు? నాకు ఆ నమ్మకం కూడా ఉంది. అంటే డబ్బులకి అమ్ముడు పోయే అంత చీప్నెస్ ఇంకా ఎక్కువ రాలేదు అని. కొద్దో గొప్ప మంది ఉంటారు, ఐఎమ్ నాట్ డినయింగ్ దాట్. టెంపరీగా ఓకే ఏదో వచ్చింది 500 1000 వచ్చింది చేతికి అని ఆనందపడే వాళ్ళు ఉంటారు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. ఒక ఎలక్షన్లో పోటీ చేయాలంటే అంటే 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఒక పార్లమెంటు నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. 7 కాన్స్టిట్యున్సీలే కానీ సుమారు 10-15 లక్షల మంది ఓటర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ 40 దాకా ఉన్నారు. 40 లక్షల మంది. 40 లక్షల మందికి అంటే జస్ట్ మీరు అన్నట్టు 500 200 అన్న అట్లాంటి అమౌంట్ ఇచ్చిన కొన్ని కోట్లకి వెళ్ళిపోతుంది మేడం. నిజంగా అది బేర్ చేయాలంటే అది మిడిల్ క్లాస్ వాళ్ళకి సాధ్యం కాదు కదా. కానే కాదు. అందుకనే డబ్బు వేస్ట్ అంటున్నాను నేను. డబ్బు ఇవ్వకుండా గెలవచ్చు. మీకు ఎంతమంది ఉన్నారు గెలిచిన వాళ్ళు? చాలా మంది ఉన్నారు. అందరు ఇచ్చారని ఏమి గ్యారంటీ? ఇప్పుడు మన యోగి ఆదిత్యనాథ్ డబ్బు ఇచ్చాడండి. ఆయన ఒక సన్యాసి, ఆయన ఎట్లా విన్నాడు. మళ్ళా మీకు ఒరిస్సాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన సారంగి, ఆయన మినిస్టర్ కూడా చేశారు. చిన్న సైకిల్ వేసుకుని. సో నోబడీ రియలీ కేర్స్ ఫర్ మనీ అండి. అదేంటంటే మనం పుట్టించాం. అండ్ ఈ బీఆర్ఎస్ ఏం చేసిందంటే, టీఆర్ఎస్ అనండి బీఆర్ఎస్ అనండి, వాళ్ళు అదేదో గేమ్ ని హైప్ చేసేసి ఎక్కువ చేసేసి మనకి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఉండాలి, నువ్వు 100 కోట్లు, అదంతా నేను నమ్మనండి. ఆనెస్ట్ గా నేను నమ్మను. ఇట్స్ నథింగ్ టు డూ విత్ మనీ. మనీ ఉంది అంటే ఓకే, నీ ఫ్యాన్సీ కొద్దీ నువ్వు స్పెండ్ చేసుకుంటావు, ఏదో నువ్వు ఒక 4 బండ్లు నీ మొహం పెట్టి నడిపించుకుంటావు, నువ్వు నీ హంగామా నువ్వు చేసుకుంటావు తప్ప ఐ డోంట్ థింక్ మనీ హెల్ప్స్. గుడ్ విల్ హెల్ప్స్. నువ్వు ఒక కేపబుల్ లీడర్ లా కనిపించాలి, వాళ్ళకి నీ మీద నమ్మకం ఉండాలి. నాకు ఎక్కడి నుంచి ధైర్యము అంటే, ఒకసారి మల్కాజ్గిరి వాళ్ళు వచ్చి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏంటి అంటే, మేడం మాకు ఈ లెవెల్ క్రాసింగ్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైల్వే మినిస్టర్తో మీరు మాట్లాడాలి. ఆ తర్వాత మాకు మెట్రో ఎక్స్టెన్షన్ కావాలి. ఒక 3 లక్షల మంది మల్కాజ్గిరి నుంచి హైటెక్ సిటీ వెళ్తారు పర్ డే. సో ఇంతమంది వెళ్తున్నారు, మాకు ట్రాఫిక్ కొంచెం కష్టం కనుక మెట్రో ఎక్స్టెన్షన్ కావాలి అని అడిగారు. అప్పుడు నేనేం చేశానంటే, ఈ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి విదిన్ 2 days ఐ మెట్ బోత్ ద మినిస్టర్స్. నేను మాట్లాడితే అశ్విన్ వైష్ణవ్ గారు నాది ఇట్లా చూస్తూనే he called his assistant, ma'am is asking for this, ఏదమ్మా చూడు లెవెల్ క్రాసింగ్ నంబర్ 235 అడ్రస్ ద ప్రాబ్లమ్. అది ఇట్ వాజ్ at 9 in the night. ఆయన కూర్చుని వాళ్ళతో రాయించి he started working on it. ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చేసింది మల్కాజ్గిరి నుంచి వచ్చింది. నేను అది పేపర్స్ లో కూడా వచ్చింది. ఓకే. సో నేనంటాను, అంటే ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ టోటల్గా ఉన్న 7 కాన్స్టిట్యున్సీలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ చేశారంటే? అన్నిటికీ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 1-2 డిఫరెంట్గా ఉన్నాయి. చెప్తా. ఫర్ ఇన్స్టెన్స్, అన్నిటికీ సివిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్స్ బాగుండవు, కొన్ని చోట్ల నాలాలు ఉంటాయి, గార్బేజ్ సరిగా ఎత్తరు, స్ట్రే డాగ్స్ ప్రాబ్లం ఉంది, లేక్స్ కంప్లీట్గా అన్క్లీన్గా అయిపోయాయి లేక్స్. సో కాలుష్యం ఎక్కువ ఉంది.
మళ్ళీ మీరు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, ఇంకా దాని గురించి చెప్పనవసరం లేదు. అవును. I've done a lot of work on that. అసలు డంపింగ్, దట్స్ నాట్ ద వే టు మేనేజ్ అ డంపింగ్ యార్డ్. అండ్ గార్బేజ్, ఇప్పుడు ఎంతమందికి, ఇప్పుడు ఐఎమ్ అ టెక్నికల్ పర్సన్, నాకున్న ధైర్యం ఏంటంటే నన్ను ఎలెక్ట్ చేసుకుంటే కనుక నేను ఒక ప్రాబ్లమ్ని సైంటిఫిక్గా సొల్యూషన్ ఇవ్వగలుగుతాను. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు సైంటిఫిక్గా. ఏమవుతుందంటే అందరూ ఏదో ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. ఇప్పుడు ఒక లేక్ ప్రొటెక్ట్ చేయాలనుకోండి, ఆ లేక్ని చూసేందుకు ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఎండిఏ ఉంటుంది, జిహెచ్ఎంసి ఉంటుంది. అయితే ఇలాగ నాకు ఆ నాలెడ్జ్ ఉంది, ఎవరెవరిని పిలిస్తే అవుతుంది, లేక్ స్టీవర్డ్షిప్ కమిటీ ఎట్లా పెట్టాలి, ఆ లేక్ క్లీనింగ్కి ఏ ఇంటర్నేషనల్ ఫండింగ్ తెప్పించవచ్చు మనము. ఓకే. అది అయ్యాక బయో రెమెడియేషన్ అంటాం. అంటే నువ్వు హౌ డు యూ క్లీన్ ఇట్, నువ్వు కెమికల్స్ వాడతావా, బయో రెమెడియేషన్ అంటుంది, అది ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది నాకు. సో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ ఏరియా. సో నాకు మెట్రో ఎట్లా ఎక్స్టెండ్ చేయించవచ్చు, రైల్వే మినిస్టర్స్తో ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, తర్వాత రోడ్స్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ గార్బేజ్ లిఫ్టింగ్ అండి, ఐ నో హౌ మెనీ మెట్రిక్ టన్స్ గెట్స్ లిఫ్టెడ్. ఆ మెట్రిక్ టన్స్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ స్టేషన్కి ఎట్లా పెడతారో, ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్లో వాళ్ళు వేయి చేస్తారు. ఆ వేయింగ్ స్కేల్స్ నుంచి నాకు అన్నీ తెలుసు. సో నేనేమంటున్నా అంటే ఐ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్. సో దీంతో నేను ఐ క్యాన్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఆల్రెడీ స్మార్ట్ సిటీల మీద మీరు సర్చ్ చేశారు, ఆల్మోస్ట్ మహిళా దాని మీద పాలసీస్ మీద వర్క్ చేశారు. వీటన్నిటి మీద అవగాహన ఉంది కనుక ఇది చేయడంలో పెద్ద కష్టమేం కాదనేసి మీ ఉద్దేశం, అంతే కదా? నాలెడ్జ్ ఉంటే ఏదైనా చేయొచ్చండి. నాలెడ్జ్ ఉండాలి, గుడ్ విల్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే నాలెడ్జ్ గుడ్ విల్ ఉంటే సరిపోదు మేడం, చేయాలని తపన ఉండాలి, తపన కూడా ఉండాలి. సో రెండు, మీరు మూడోది ఇచ్చారు, కరెక్ట్ అది ఉండాలి. సో ప్రజలకు ఏమైనా చేయాలి అని ఫీలింగ్ ఉంటే, అందుకనే కదా నేను మర్నాడు ఫ్లైట్ తీసుకొని వెళ్ళి ఇద్దరిని కలిసేసి వచ్చి చేయించాను. అది చేయొచ్చండి. ఇప్పుడు కూడా ఇట్స్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. మన కళ్ళ ముందున్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు పార్క్స్ ఉంటాయి. మన హైదరాబాద్ని మేము ఏం చేసాం 2007లోనే 2005 ఇట్లా గ్రిడ్ లాగా డివైడ్ చేసాం. అంటే ఒక్కొక్క కాలనీలో ఎన్నెన్ని పార్క్స్ ఉండాలి. సో వాటిని మనం వీ కెన్ మేక్ దట్ హ్యాపెన్. జిహెచ్ఎంసీలో ఒకళ్ళు అక్కడ కూర్చుంటాడు, బట్ ఆయన వెనకబడి మన దగ్గరుండి చేయించాలి. అలాట్మెంట్ ఆఫ్ ఫండ్స్ నాకు తెలుసు, అంటే ఎవరికి ఎంత ఏ టైంలో వచ్చిందో అలాట్మెంట్స్, అవన్నీ తెలియకపోతే యూ కాంట్ వర్క్. ఐ హ్యావ్ దట్ నాలెడ్జ్. మల్కాజ్గిరి ప్రజలు కావచ్చు, తెలంగాణ బీజేపీ కార్యకర్తలు, రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మీరు ఇచ్చే సలహాలు సూచనలు అంటే మీ కాన్సెన్స్కి, మీ కార్యకర్తలకు టికెట్ ఎవరికి వచ్చినా కూడా, ఎవరికైనా సరే మీరు మాత్రం వాళ్ళకి కంప్లీట్గా సపోర్ట్ ఇవ్వాలి. ఏదో మేము వారికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము, వీరికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము, రాకపోతే మేము మొరాయించి కూర్చుంటాము, అట్లా కాకుండా ఎవరికి వచ్చినా కూడా మన పార్టీ అన్నప్పుడు అందరం కలిసి ఆ వ్యక్తిని విన్ అయ్యేటట్టు చూడాలి. దట్ ఈస్ మై మెసేజ్. కరుణ గోపాల్ గారికి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి వస్తుంది టికెట్ అనేసి కాన్ఫిడెన్స్ అయితే ఉండరు? నాకు ఉంది. 2024 జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి కరుణ గోపాల్ గారు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత కరుణ గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఐ డ్రీమ్కే స్పెషల్గా ఇంటర్వ్యూ ఇస్తుంటున్నారు. ఇది ఈరోజు డిబేట్. మళ్ళీ మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.